హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్నాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, సర్వోన్నతుని యొక్క ప్రేమను మన ఎడల చూపించి మనల్ని ఆయన ప్రేమించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అయితే సర్వోన్నతుడు ప్రేమించినటువంటి రీతిగా ఎవరు కూడా ఈ లోకంలో మనల్ని ప్రేమించలేదు. శ్రద్ధగా విందాం దయచేసి. ఎలోహిం యొక్క మాటలు అజాగ్రత్తగా మీరు తీసుకోవద్దు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అజాగ్రత్త ఉన్నంత వరకు కూడా మీలో ఉన్నటువంటి అస్వస్థత అనేది స్వస్థత కలగకుండాన్నట్లుగా ఉంటుంది. స్త్రీలారా, ఆరోగ్యంగా మలసపడదు మీరు అజాగ్రత్తగా ఉంటాయి. పరమ తండ్రి మీకు స్తోత్రం. కాబట్టి సర్వోన్నతుని అంత జాగ్రత్తగా మనము శ్రద్ధ కలిగి ఎలా మీ మాటలు వినగలిగితే మనకు సంపూర్ణమైన స్వస్థతను పరమ తండ్రి అనుగ్రహించువాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, సర్వోన్నతుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎంతగానో ప్రేమించాడు లోకముని ఎంతగానో ప్రేమించాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమించినట్లుగా ఎవరు కూడా ప్రపంచంలో ఒక నరుని ప్రేమించలేదు. మన యొక్క ప్రేమ అనేది స్వార్థపూరితమైనది. మనుషుని యొక్క ప్రేమ అనేది స్వార్థపూరితమైనది. అంటే ఏదో ఒకటి ఆశిస్తూ ఉంటాము. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కానీ ఆయన ఏమీ ఆశించకుండా సర్వోన్నతుని యొక్క ప్రేమ ఏంటంటే, పరమ తండ్రి యొక్క ప్రేమ ఏది కూడా నీ నుండి ఆశించకుండా నిన్ను ప్రేమించాడు. కాబట్టి అంటున్నాడు ఇక్కడ పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. 28వ వచనం, 8వ అధ్యాయం 28వ వచనం. ఎలోహిమును ప్రేమించు వారికి. ఎలోహిం నిన్ను ప్రేమించాడు, ఇప్పుడు నువ్వు ఆయనను ప్రేమించాలి. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహిమును ప్రేమించే వారికి ఏం జరిగిందంటే ఆయన ఏం చేస్తాడట చూడండి. అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము జరిగిస్తాడు ఆయన. మేలు కలుగుటకై అంటే ఇక్కడ ఆయనను ప్రేమించే వారి ఎడల కీడనేది జరగదు. కీడనేది జరగదు. పరమ తండ్రి మీకు స్తోత్రం. మేలు కలగడానికి శ్రమ వెనుక ఏముంటుందండి? మేలు దాయబడి ఉంటుంది. అందుకని ఆయన ప్రేమ నుండి శ్రమ అయినా, నిందైనా, బాధ అయినా ఏది కూడా మనల్ని ఎడబాపని. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనను ప్రేమించే వారికి ఇక్కడ అంటున్నాడు ఆయన సమస్తము కూడా సమకూడి జరిగిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, సమస్తము సమకూడి జరిగించేటువంటి ఎలోహిం మన పక్షమున ఉన్నాడు. ఇప్పుడు ఆయన మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు లేరు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలు యొక్క పక్షమున ఎలోహిం ఉండగా ఆయన ఏ ఆయుధము కూడా వారికి విరోధముగా వర్ధిల్లదని ఆయన లేఖనం ద్వారా శ్రమిస్తున్నాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఇక్కడ వింటున్నటువంటి విషయం ఏంటంటే, సర్వోన్నతుని ప్రేమించేవారు ఎలా వర్ధిల్లుతారు అన్నది మనం చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సమస్తము మేలు కలుగటానికి పరమ తండ్రి వారిని ముందుగానే ఏం చేశారంటే ఆయన సంకల్పంలో ఉన్నవారు కాబట్టి ఆయనను ప్రేమించే వారికి ఆయన సంకల్పంలో ఉన్నవారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని యోహాను సువార్తలో 15వ అధ్యాయంలో ఉంటుంది. ఒక మాట చూద్దాం.
పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 9వ వచనం, 15వ అధ్యాయం 9వ వచనం. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించెనో నేను మిమ్మును అలాగూ ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నా తండ్రి ఆజ్ఞలు గైకొని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. మీరు నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన నా ప్రేమ యందు నిలిచియుందురు. మీరు నా ఆజ్ఞలు గైకొనిన యెడల నా ప్రేమ యందు నిలిచియుందురు. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ ఆయన మాట్లాడుతున్న విషయాన్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో నేను మిమ్మల్ని అలాగే ప్రేమించితిని. నా ప్రేమ యందు నిలిచియుండుడి. నేను ఎలోహిం అనగా అంటే ఆయన ఆజ్ఞలను పాటించినటువంటి వారిని. ప్రేమించడం అంటే అర్థం ఏంటంటే ఏం చేయాలి? మనం ప్రేమించగలిగినటువంటి విషయాలు మనం చూసుకుంటే, ఇప్పుడు సర్వోన్నతుడు మనని ప్రేమించాడు, లోకమును ఆయన ఎంతో ప్రేమించాడని మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో 16వ వచనం చూద్దాం. కనుక తండ్రి మీకు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలోహిం లోకమును ఎంతో ప్రేమించెను. ఎలోహిం లోకమును ఎంతో ప్రేమించెను. చాలు, ఆయన ఎంతగానో ప్రేమించాడు నిన్ను నన్ను. అంటే లోకములో మనమే అంటే లోకం అంటే నువ్వు నేను వేరు కాదు. ఇంకా మరి అగ్రవారైన అనేకమైనటువంటి వారు లోకంలో ఉన్నారు. పరమేశ్వరుని స్తోత్రం. హల్లెలూయా. ఏ భేదము? అందరినీ ప్రేమించాడు ఆయన, అందరినీ ప్రేమించాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. ఎందుకంటే ఆయన మరి మనం అందరం చెప్పుకుంటా ఆయన ప్రేమ. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరా, సర్వోన్నతుని ప్రేమించే వారికి ఆయన నిన్ను ప్రేమించాడు. కాబట్టి ఇప్పుడు ఆయనను నువ్వు ఏం చేయాలి? ప్రేమించాలి. ఆయనను ప్రేమించే వారికి మేలు కలగడానికి సమస్తము సమకూడి జరిగిస్తాడు ఆయన. ఆయన ప్రేమించే వారికి ఏం కలుగుతుందంటే ముందుగా మేలు కలుగుతుందంట. పరమతండ్రి మీకు స్తోత్రం. ఆయన ప్రేమించే వారికి ఏం కలుగుతుందండి? మేలు కలుగుతుంది. అంటే కీడును అనుభవించడానికి వారిని ఆయన ప్రేమించడు. మరి ఆయనను ప్రేమించే వారికి ఆయన కీడు కలుగ చేయడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఒక మాట చూడండి. పరమతండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. నేను వాని ప్రేమించి వానికి నన్ను కనపరచుకొందునని చెప్పాను. పరమతండ్రి నీకు స్తోత్రం. ఆయన కనపరచబడాలంటే ప్రియులారా ఆయన మాటలు మనము గైకొనాలట. ఉంటున్నారా? హల్లెలూయా. ఏమండి? ఆయన మాటలు మనము ఏం చేయాలి? గైకొన్న వారికి ఆయన ఏం చేస్తాడండి? దర్శనం ఇస్తాడు, కనపరుచుకుంటాడు. ఆయనను ప్రేమించే వారికి మేలు కలుగుతుంది. ఆయనను ప్రేమించే వారికి ఇంకోటి ఏంటి? ఆయనను కనపరుచుకుంటాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆయనను చూసే అదృష్టం కలుగుతుందని, ఆయనను దర్శించే ధన్యత కలుగుతుంది ఆయనను ప్రేమించే వారికి. ఇంకా ఏం జరుగుతుంది? ఆయనను ప్రేమించే వారికి అని మనం జ్ఞాపకం చేసుకుంటే పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సామెతల గ్రంథంలో చక్కటి మాట రాయబడింది చూడండి.
సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. నన్ను ప్రేమించు వారిని, ఏమండి, ఆయన ప్రేమించడమే, ఆయన మనల్ని ప్రేమించడమే కాదు, ఇప్పుడు మనం ఆయనని ప్రేమిస్తే ఒకటి ఏం జరుగుతున్నాడు? మేలు జరుగుతుందని చెప్పాడు. సమస్తం కూడా సమకూడి ఆయన జరిగిస్తానని వాగ్దానించాడు. పిల్లరా, ఇంకొకటి ఏంటంటే ఆయనను ప్రేమిస్తే ఆయనను చూసేటువంటి ధన్యత. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఆయనను ప్రేమించే వారిని ఇంకేం చేస్తున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తాడు. అంటే చూడండి, ఆయనను ప్రేమించే వారిని ఆయన అనాథలుగా విడిచిపెట్టాడు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనను ప్రేమించేటువంటి వారిని ప్రియులరా తలగానే నియమిస్తాడని. ఆయనను ప్రేమించిన వారిని అంటే హెచ్చుగా నియమిస్తాడు. హెచ్చుగా నిన్ను హెచ్చింపజేస్తాడు. నిన్ను అందరికంటే పైవాడిగా ఉంచుతాడు. అందరికంటే పైవాడిగా నేను ఉంచుతాడు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని మనము ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించినటువంటి వారికి ఒకవేళ శ్రమ కలగచ్చు, పర్వతానికి స్తోత్రం, బాధ కలగచ్చు, నిందలు కలగచ్చు, అవమానాలు కలగచ్చు. చూడండి, ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం చదువుకున్న లేఖన భాగంలో రోమా రాష్ట్ర పత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. మెస్సియా ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? మెస్సియా ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వారెవరు? ఒకటి ఏంటంటే శ్రమ. ఏమండి, శ్రమను సహించేవాడు అని వాక్యం చదివిస్తుంది. పర్వతానికి స్తోత్రం. శ్రమను సహించేవారెవరు? శ్రమను సహించేవారెవరు? ధన్యులు అని రాయబడింది. పర్వతానికి స్తోత్రం. ఇంకొక వార్త మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆ విషయానికి వస్తే శ్రమ అనేటువంటి విషయంలో మనం ఆ శ్రమ నుండి మనల్ని ఆయన మన యొక్క శ్రమలు ఏంటంటే ఎన్నదగినవి కాదని కూడా సెలవిస్తున్నాడు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఆ మాట 8వ అధ్యాయంలోనే, అదే అధ్యాయంలో 18వ వచనం. మన ఎడల ప్రత్యక్షము కాపో మహిమ ఎడల ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి అంటే ఎంచదగినవి కావని ఏం చేయాలి? ఎంచుకోవాలి. పర్వతానికి స్తోత్రం. అంటే ఇవి లెక్కించదగినవి కాదు. ఇది ఈ శ్రమ నుండి నేను ఆయన ప్రేమ నుండి ఈ శ్రమలను విడదీయలేదు. ఈ శ్రమ కలిగిందంటే ఆయన నాకు దగ్గరగా ఉన్నాడు. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా. యోబు గారికి శ్రమ కలిగింది, ఆయన దూరం అయ్యాడా? మెస్సియా దూరం అయ్యాడా? లేదంటే ఆయన ప్రేమ నుంచి ఆ యొక్క యోబు గారిని దూరం చేయగలిగిందా? శ్రమ చేయగలిగిందా? చేయలేదు. పర్వతానికి స్తోత్రం. అదేవిధంగా దావీదు గారికి శ్రమ కలిగింది, ఆ శ్రమ ఆయన నుండి విడదీయగలిగిందా? గుహలోకి వెళ్ళాడంట, అరణ్య మార్గంలోకి వెళ్ళాడంట, అడవిలోకి వెళ్ళాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, విచారణ చేసిన, అయ్యా నా శ్రమ నుంచి తప్పించేది నీవే. పర్వతానికి స్తోత్రం. మోషే గారు ప్రార్థన చేసి శ్రమ కలిగినప్పుడు శ్రమ నుండి విడుదల దయచేవాడు నీవే. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. శ్రమ కలిగినప్పుడు ఆ శ్రమ నుండి విడుదల దయచేసేవాడు ఆయన. కాబట్టి ఆ శ్రమ ఆయన ప్రేమ నుంచి మనల్ని, ఆయన ప్రేమించే వారికి ఆ శ్రమ విడుదలయ్యలేదని లేఖనం మనకు తెలియజేస్తున్నది. పర్వతానికి స్తోత్రం, హల్లెలూయా.
కాబట్టి ఆయనను ప్రేమించే వారు ఈ లోకము యొక్క శ్రమలు ఎన్నుకోదగినవి కాదని సెలవిస్తుంది. ఎన్నో రకాలుగా రావచ్చు శ్రమలు అనేటువంటివి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. బంధువుల ద్వారా రావచ్చు, కుమారుల ద్వారా రావచ్చు, కుమార్తెల ద్వారా రావచ్చు, అన్నల ద్వారా, అక్క చెల్లెళ్ళ ద్వారా రావచ్చు, అన్నదమ్ముల ద్వారా రావచ్చు, తల్లిదండ్రుల ద్వారా రావచ్చు, ఎవరి ద్వారాగైనా రావచ్చు. ప్రభుత్వానికి స్తోత్రం. ఈ లోకపు శ్రమలు, ఇప్పటి కాలపు శ్రమలు ఏంటంట ఎన్నదగినవి అంటే ఎంచుకోదగినవి కావు. ఇవేంటంటే కొంతకాలం వరకే. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అండి ఎంతవరకు? ఈ లోకపు శ్రమలు కొంతకాలం వరకే కాబట్టి ఆ శ్రమ మన నుండి అంటే ఆయన ప్రేమ నుండి విడదీయలేదు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక విషయం మనం చూస్తే శ్రమను అనుభవించడానికే మీరు నియమించబడ్డారని కూడా లేఖనం సెలవిస్తుంది. శ్రమను అనుభవించడానికి మీరు నియమించబడ్డారంటే అందుకని సువర్ణంగా మనం మారిపోవాలంటే మనము ఏం చేయాలి? ప్రభుత్వం యొక్క ప్రేమ నుండి విడదీయబడవద్దు. సువర్ణంగా మనం మలచబడాలంటే మన శ్రమ నుండి మనము సర్వోన్నతిని యందు తొలగిపోకూడదు. ఆ శ్రమలోనే పోరాటం చేయాలి. ప్రభుత్వానికి స్తోత్రం. ఆయనను ప్రేమించేవారు శ్రమ అయినా, నింద అయినా, బాధ అయినా ఏం చేస్తారండి? మోయగలుగుతారు. ఆయనను ప్రేమించేవారు ఏం చేస్తారు? శ్రమ అయినా, నింద అయినా, బాధ అయినను మోయగలుగుతారు. ఇంకేంటంటే ఇలా బాధ, హింస, కరువు ఇవి ఎక్కువగా సేవకులకు మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వానికి స్తోత్రం. సర్వోన్నతిని నిజంగా ప్రేమించే వాటిని మరి ఈ యొక్క కరువు ఒకవేళ ఆయన నుండి విడదీయాలని చూస్తూ ఉంటుంది. 3 పూట్ల భోజనము ఒక్కొక్కసారి ఉండదు సేవకులకి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. అయినా కూడా వారు ఆయన ప్రేమను విడిచిపెట్టరు. ఆయన ప్రేమను చాటిస్తేనే నిజమైన సేవకులైతే అలా చేస్తారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ప్రియులారా కొంతమంది అనేకులు ఆయన నామమున బోధకులు కాకుండాని లేఖనం సెలవిస్తున్న రీతిగా ఒకవేళ మరి ఆ బోధకులుగా ఉండి ఏం చేస్తారంటే వారు కరువు చేసింది ఇక నేను పని చేయాలి. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. 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 సర్వోన్నతి యందు ఆధారపడి ఆయన మీద ఆధారం చేసుకొని జీవించేవారు చాలా తక్కువ మంది ఉన్నారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఏర్పాటు పడినటువంటి అంటే ఏర్పాటు చొప్పున జరిగించేటువంటి వారు మరి సంకల్పం చొప్పున మరి చేయబడిన వారు అంటే పిలువబడిన వారు ఇలా మేలు కలగడానికి సమస్తము సమకూడి ఆయన జరిగిస్తారు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి హింసైన, కరువైన, బాధైన, ఏంటంటే ఉపద్రవమైనా కూడా ప్రభుత్వం యొక్క ప్రేమ నుంచి మనల్ని విడదీయలేదు అని లేఖనం సెలవిస్తుంది. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్న విషయాన్ని మనం చూస్తే ఆయనను ప్రేమించే వారిని ఆయన ఏం చేస్తున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాడు. ప్రభుత్వానికి స్తోత్రం. ఇంకొక విషయం మనం జ్ఞాపకం చేసుకున్నాం. తోరా భాగంలో ధర్మశాస్త్ర గ్రంథంలో ఒక మాట రాయబడింది. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ చక్కటి మాట. నిర్గమాకాండ 20వ అధ్యాయము 6వ వచనం. ప్రభుత్వానికి స్తోత్రం. నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకొను వారిని. చూడండి, నన్ను ప్రేమించి ఎవరిని ప్రేమించాలి? సర్వోన్నతిని ప్రేమించాలి, సర్వశక్తిమంతుని ప్రేమించాలి. ప్రభుత్వానికి స్తోత్రం. ఎందుకు ప్రేమించాలి అంటే ఆయన నిన్ను ప్రేమించింది కాబట్టి. ప్రభుత్వానికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి లోకమును ఆయన ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమించిన రీతిగా మనం ఆయనను ప్రేమిస్తే కనుక ఆయన నిన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో స్వార్థం లేకుండా నిస్వార్థమైనటువంటి ప్రేమ కలిగి
ఆయన నీ నుండి ఏది ఆశించకుండా పరమ తండ్రి నిన్ను ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నాడో నువ్వు అలా ప్రేమించగలిగితే, ఆయన మాటను జాగ్రత్తగా నువ్వు గైకొనగలిగితే, ఆయన మాటను నువ్వు జాగ్రత్తగా పాటించగలిగితే, పరమ తండ్రి అంటున్నాడు ఇక్కడ, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడు. ఆయనండి ఎన్ని తరములండి? 1000 తరముల వరకు కరుణించేవాడు. 1000 తరాలంటే మాటలుగా. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని 2-3 తరాలే ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి 2-3 తరాల వారిని ఆశ్రదించి అదేవిధంగా మనం చూడనటువంటి మిగిలిన 997 తరాలు కూడా ఆశీర్వదించబడతారంట. ఎందుకు ఆశీర్వదించబడతారంటే ఆయనను ప్రేమిస్తున్నాము కాబట్టి. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయనను నువ్వు ప్రేమిస్తున్నావు, నీ పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు, వారి పిల్లలు ఆశీర్వదించబడుతున్నారు. పరమ తండ్రి నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు 2-3 తరాలు చూస్తున్నావు. నువ్వు చూడనటువంటి 997 తరాలు ఆయన ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఆయన కరుణిస్తాడు. కానీ ఆయనను ప్రేమించే వారికి ఇలాంటి గొప్ప వాగ్దానం ఉన్నది. ఇటువంటి వాగ్దానాన్ని మీరు ఏం చేయకూడదు? వదులుకోవచ్చండి? వదులుకోవచ్చా ఈ వాగ్దానం? వదులుకోవద్దు. పరమ తండ్రి మీకు స్తోత్రాలు. కాబట్టి ఆయనను ప్రేమించాలి. ఏం చేయాలి మనం? ఆయనను ప్రేమిస్తే మనకేంటి మేలు కలుగుతుంది. ఆయన కనపరుచుకుంటాడు, ఆయన కరుణిస్తాడు. ఎన్ని తరాలు? 1000 తరాలు కరుణిస్తాడు. ఆయనను ప్రేమిస్తే ఆస్తికర్తలుగా చేస్తాడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయనను ప్రేమించేది? ఆయనను ప్రేమించడానికి ఒక క్వాలిఫికేషన్. ఎవరు ఆయనను ప్రేమించేదంటే ఆయన గుర్తిస్తున్నాడు. ఎవరు ఆయనను ప్రేమించేదన్నాడు? ఆయన ఎవరు ప్రేమిస్తున్నారు? పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆయనను ప్రేమించాలి. అందరూ ఆయన్ని ప్రేమించాలి. ఆయన మాత్రం అందరినీ ఆయన మాత్రం అందరినీ ప్రేమిస్తున్నారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆయనను ప్రేమించేది పిల్లారా, ఆయనను ఎవరు ప్రేమిస్తున్నారని చెప్తున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయం చదువుకున్న లేఖన భాగంలో చక్కటి మాట రాయబడి చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. ఎవరండి? ఆయన మాటలు అంగీకరించిన ఆజ్ఞలు అంగీకరించి వాటిని పాటించేవాడే ఆయన ప్రేమించేవాడు. అందరూ ఆయన పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. చెప్పుకుంటూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, పాటించాలి. కానీ పాటించేసరికి అంటే ఆ సమయం వచ్చేసరికి అనుసరించడానికి వచ్చేసరికి అనుసరించడానికి నిర్ణయిస్తారు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన మాట్లాడుతున్న ఒక మాట చూడండి. 1వ యోహాను రాసిన పత్రికలో చక్కటి మాట రాయబడి చూద్దాం. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా.
2వ అధ్యాయము 4వ వచనం. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు. పరమ తండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆయనను ప్రేమిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ ఏం చేయట్లేదండి. పరమ తండ్రి మీకు స్తోత్రం. ఆజ్ఞలు గైకొనేటువంటి వారు మాత్రమే ఆయనను ప్రేమించే వారిని ప్రకటిస్తున్నాడు. ఎవరు ఆయనను ప్రేమించేదట? ఆయన ఆజ్ఞలు అంగీకరించి వాటిని గైకొనే వారే ఆయనను ప్రేమించేవారు. ఆయనను ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడు? 1000 తరాల వరకు కరుణిస్తానని చెప్పాడు. ఆస్తి కర్తలుగా చేస్తానన్నాడు. మేలును అనుగ్రహిస్తానన్నాడు. ఇంకా ఆయనను చూసేటువంటి ఆయన కనబరుచుకుంటున్నాడు వారికి. ఆయన నిజముగా ప్రేమించేవారికి ఆయన ఏం చేస్తారండి? ఆయనను కనబరుచుకుంటాడు. ఇప్పుడు ఆయనను చూసే ధన్యత కూడా ఆయనను ప్రేమించే వారికే ఉంటుంది. ఇలా ఆయన ఎరిగి ఉన్నామని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలు గైకొనిన వాడు అబద్ధికుడు. అంటే ఆ ఆజ్ఞలు అంగీకరించిన వాడు కానీ ఆజ్ఞలు పాటించిన వాడు కానీ ఆయనను చూడడానికి అవకాశం లేదు. ఆయనను మరి ప్రేమించడానికి, ఆయన ప్రేమ పొందడానికి ఆ అర్హత లేనటువంటి వాడు. పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వానిలో ఏమీ లేదు, సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో ఎలోహిం ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. ఎలోహిం ప్రేమ ఎవరిలో పరిపూర్ణమవుతుందంటే వాక్యము గైకొనే వారికి. వాక్యం వినే వాళ్ళం కాదు. వింటారు, వదిలిపెడతారు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఏం చేస్తారండి? విని గైకొనే వాళ్ళకు, విని అనుసరించే వాళ్ళకు. అందుకనే వాక్య ప్రకారం మిమ్మల్ని మీరు మోసపరచుకోవద్దని లేఖనం సెలవిస్తుంది. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యము గైకొనే వాళ్ళకి ఆయన ప్రేమ పరిపూర్ణమవుతుంది. నిజంగా ఆయన ప్రేమ ఎవరిలో పరిపూర్ణమవుతుందంటే వాక్యం వినే వాళ్ళలో కాదు, వాక్యము పాటించే వారిలో. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. ఈ వాక్యం అనేక మంది, నీతో పాటు అనేక మంది ఇప్పుడు ఈ మైక్ ద్వారా వింటున్నారు. అని వారిలో ఆయన ప్రేమ ఎందుకు పరిపూర్ణం కాదంటే వారు పాటించరు కాబట్టి, విని వదిలివేస్తారు కాబట్టి. నీవు కూడా అలాగే ఉంటే నీలో కూడా ఆయన ప్రేమ పరిపూర్ణం కాదు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రేమ నీలో పరిపూర్ణం కావాలంటే ఏం చేయాలండి? వాక్యము వినాలి. విన్నటువంటి వాక్యం ప్రకారం ఏమంటే ఏం చేయాలి? జీవించాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంకొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇక్కడే. 9వ వచనం. వెలుగులో ఉన్నారని చెప్పుకొనుచు సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకు చీకటిలో ఉన్నాడు. వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటికీ ఎక్కడున్నాడంట? చీకటిలో ఉన్నాడా? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు. తన సహోదరుని ప్రేమించువాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నాడు. వెలుగు ఎవరు? పర్వతాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పుడు నిన్ను వలె నీవేం చేయాలి? అలా జరిగించాలి. అంటే ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించేటువంటి నీవు, ఆయనను ప్రేమించడానికి ఒక గుర్తు ఏంటంటే నిన్ను వలె నీవు నీ పొరుగు వారిని ప్రేమించడం నేర్చుకోవాలి. ఇంకా వాళ్ళ మీద అనేకమైనటువంటి మాటలు, అనేకమైనటువంటి భాషలు, అనేకమైనటువంటి రకాలుగా మనము మాట్లాడుతూ ఉంటాం. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. లేనటువంటి వాటిని పుట్టిస్తూ ఉంటాం. ఎందుకంటే చులకన కాబట్టి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా. నా కాదు, నా శరీరాన్ని కాదు, ఇతరులే కదా ద్వేషించబడేది, ఇతరుల మనసే కదా, నా మనసు కాదు కాబట్టి నేను ఏదైనా అనొచ్చు అనేటువంటి విషయాన్ని, ఇంకా అలాంటి భావాన్ని కలిగి ఉంటున్నారు పొరుగు వారి పట్ల.
ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళారా చీకటిలో ఉండేటువంటి వారు ఎవరు చీకటిలో ఉన్నవారంటే ఆ పొరుగు వారిని ద్వేషించేవారే చీకటిలో ఉన్నవారు. ఆ చీకటిలో ఉండి విడిపించడానికి ప్రభుత్వాన్ని నీ కోసం వచ్చాడని మనం తెలుసుకున్నాం. అంధకారంలో ఉన్న వారిని ప్రేమించడానికి, అంధకారంలో ఉన్న రక్షించడానికి తన ప్రాణమును క్రయదానం ఇచ్చాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. తన రక్తమును రాచాడు. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. మరి అంతటి విధమైనటువంటి ప్రేమకు మనం నిజమైనటువంటి ప్రేమ మనలో పరిపూర్ణం కావాలంటే వాక్యము ప్రకారం మనం జీవించాలి. ప్రభుత్వాన్ని మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 15వ వచనంలో ఒక మాట ఉంది. ఈ లోకమైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఆయనను ప్రేమించే వారిని ఏం చేస్తున్నాడు? ఆస్తికర్తలుగా చేస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే ఈ లోకములైనను ఈ లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించకండి. ఎందుకు ప్రేమించొద్దు అంటే చూడండి, ఎందుకు ప్రేమించొద్దు? ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల ఆయన ప్రేమ వారిలో ఉండదు. కాబట్టి లోకం ఎందుకు ప్రేమించొద్దు? కారణం ఏంటి? లోకంలో ప్రేమించొద్దని కారణం ఏంటంటే నీవు లోకం ప్రేమిస్తే లోకం ప్రేమే నీలో ఉంటుంది, లోకమే నీలో ఉంటుంది. లోకం ఉన్న చోట ఆయన ఉండడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో నువ్వు జీవిస్తే ఆయన నీతో జీవించడు, ఆయన నీలో జీవించడు. ప్రభుత్వానికి స్తోత్రం. ఆయన నీలో జీవించాలంటే లోకం యొక్క ప్రేమ నీలో ఉండకూడదు. ఎందుకనంటే లోకము గతించిపోయేది, ఆయన గతించిపోయేవాడు కాదు. ఎంతకాలం జీవించేవాడు, ఎప్పుడూ జీవించాడు. యుగ యుగములు సజీవుడు, యుగ యుగములు సజీవుడై. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా. యుగ యుగములు సజీవుడైన ఉన్నాడు. కాబట్టి పిల్లలా మనం లోకంలో ఉన్న వారిని ప్రేమించకుండా, ఒకవేళ ప్రేమిస్తే తండ్రి ప్రేమ వారిలో ఉండదు, తండ్రి ప్రేమ వారిలో ఉండదు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ ప్రేమ నుంచి మనల్ని విడదీయు అటువంటి ఖడ్గము లేదు, విడదీసే ఉపద్రవము లేదు, విడదీసేటువంటి శ్రమ లేదు, విడదీసేటువంటి బాధ లేదు. ప్రభుత్వానికి స్తోత్రం. అలా ఒకవేళ ఉంది అంటే మనలో ఆయన ప్రేమ లేనట్టే. ఇగో ఈ బాధ నన్ను బాగా బాధపరుస్తుంది అని నువ్వు చెప్పుకుంటే ఆ బాధ నిన్ను ఎక్కడ చేర్చలేదు? పరలోకం చేర్చలేదు. ప్రభుత్వానికి స్తోత్రం. ఆ బాధ నన్ను నుండి తొలగించేవాడు ఒకడు ఉన్నాడు, ఆయనను నేను సేవిస్తాను, ఆయనను నేను ప్రేమిస్తానని నువ్వు చెప్పుకోగలిగితే, ఆయన నేను విచారణ చేస్తానని చెప్పుకోగలిగితే ఆయన నీకు చేరుస్తాడు మార్గాన్ని. ఆయన నీ యొక్క మార్గం గమ్యాన్ని ఆయన ఏం చేస్తాడండి? దరి చేరుస్తాడు. ప్రభుత్వానికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, పరమతండ్రి మనల్ని ప్రేమించిన విధంగా మనం ఆయనను ప్రేమించగలిగితే మనల్ని 4 వాగ్దానాల చేత ఎత్తిపడుతున్నాడు. సమస్తము సమకూడి జరిగిస్తానన్నాడు, ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు, 1000 తరములు కరుణిస్తానని వాగ్దానం ఇచ్చాడు. పరమతండ్రి మీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ అటువంటి రీతిగా తండ్రి మనందరినీ ప్రేమించాడు కనుక ఆయనను మనం ప్రేమించి పరమతండ్రి యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందుతున్నటువంటి కృప అది మనందరికీ అనుభవించి నడిపించి ఆశీర్వదించిన కాక అందరం మోకరించడం ప్రార్థన చేద్దాం. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా, భూమిని ఆకాశమున సముద్రముని సమస్త దేశం మా తండ్రి, గొప్ప తండ్రి యెహోవా మెస్సియా నీ నామానికే స్తోత్రములు. నీ ఘనమైన పరిశుద్ధమైన నామమునికే స్తుతి 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 ఆగములు చెల్లిస్తున్నాం. జీవాధిపతి జీవమగల ఎలోహిమునికి స్తోత్రములు తండ్రి. మరణము నుండి మమ్మల్ని విడిపించేవాడు నీవే తండ్రి. నాయన నృత్యం చేయడము తండ్రి, నాయన నీకు స్తోత్రములు. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు అయ్యా. లోకమును మీరెంతో ప్రేమించారు నా తండ్రి. అయ్యా, మేము మిమ్మల్ని ప్రేమించేటువంటి దానికి మాకు
దయచేయండి. మిమ్మల్ని ప్రేమించే వారికి అయ్యా, మిమ్మల్ని తండ్రినైనా ఆరాధన చేసే వారికి తండ్రి, మిమ్మల్ని సేవించే వారికి, మీ ఆజ్ఞలను అనుసరించే వారికి తండ్రి మీరు అయ్యా వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వాగ్దానం ఇచ్చాను తండ్రి. మేలు చేత వారిని సమస్తము కూడా సమకూడి జరుగుతున్నవని మీరు సెలవిస్తున్నారు తండ్రి. నాయన నీకు స్తోత్రములు. మీ ప్రేమ నుంచి తండ్రి నాయన అయ్యా మేము మిమ్మల్ని అయ్యా ప్రేమించగలిగితే ఆ నిజమైనటువంటి ప్రేమ నా తండ్రి శ్రమ నుంచి విడదీయలేదు, అయా హింస నుంచి విడదీయలేదు, బాధ నుండి విడదీయలేదు, అయా కరువు నుండి, అయా మన తండ్రి ఖడ్గము నుండి, ఉపద్రవము నుండి నా తండ్రి మమ్మల్ని నీ యొక్క ప్రేమ మమ్మల్ని విడదీయలేదు నా తండ్రి. నాయన నీకు స్తోత్రములు. ఈ లోకపు శ్రమలు ఎల్లదగినవి కాదు మీరు సెలవిస్తున్నారు. అవునైనా ఎంచుకోదగిన ఎంత మాత్రం కూడా కాదు. ఈ లోకంలో ఉన్న శ్రమలు కొంతకాలమే అని మీరు సెలవిస్తున్నారు కనుక మా శ్రమ నుండి విడదీయువారు నా తండ్రి మీరు మాత్రమే. మా శ్రమలో నుంచి మమ్మల్ని తప్పించువారు మీరు మాత్రమే కనుక మిమ్మల్ని మేము ప్రేమించేటువంటి కనుక మీరు మాకు అందరికీ అనుగ్రహించి అయ్యా మిమ్మల్ని ప్రేమిస్తే తండ్రి మీరు మాకు కనపరుచుకుంటారని మీరు సెలవిస్తున్నారు కనుక తండ్రి అయ్యా మేము మిమ్మల్ని ప్రేమించేటువంటి కనుక మీరు మాకు అనుగ్రహించి నడిపించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని నా సరైన పరిశుద్ధుని ఆశీర్వాదమున స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షబాత్ షలోమ్. షబాత్ షలోమ్.